నమస్కారం. నేను మీ యాంకర్ రవి. గత ప్రముఖ కో యాంకర్, అది కూడా లేడీ యాంకర్ తనపై చేతపడి లాంటి పూజలు చేయించారంటూ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ రవి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే తను ఎదుగుదల చూడలేక తనని ఎలాగైనా తొక్కేయాలంటూ తనతో పాటు టీవీ షోల్లో వర్క్ చేసి తన కో యాంకర్, అది కూడా లేడీ యాంకర్, ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉన్న పంతులతో చేతబడి లాంటి పూజలు చేయించారంటూ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ రవి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నేను అలాంటి పూజలు ఏమీ నమ్మను, కానీ నాకు తెలిసింది నాపై అలాంటి పూజలు కూడా చేయించారంటూ రీసెంట్ గా ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు యాంకర్ రవి. వివరాల్లోకి వెళ్తే యాంకర్ రవి లాస్య సంథింగ్ స్పెషల్ అనే చిన్న షోతో, రోజుకి అరగంట మాత్రమే టెలికాస్ట్ అయ్యే చిన్న షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు యాంకర్ రవి. ఆ తర్వాత చాలా టీవీ ఛానల్స్ లో యాంకర్ గా కూడా వర్క్ చేశారు. హీరోగా 2-3 సినిమాలు కూడా తీశారు. అవి ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు, కానీ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు యాంకర్ రవి. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ యాంకర్ రవి. అప్పట్లో తన స్నేహితుని నమ్మి కొన్ని లక్షలు అప్పుగా ఇస్తే తిరిగి ఇవ్వకుండా ఎక్కడికో పారిపోయాడంటూ అప్పట్లో యాంకర్ రవి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అలాగే రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను బిగ్ బాస్ కి వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, బిగ్ బాస్ కి సంబంధించిన వాళ్ళు తను అడిగిన రెమ్యునరేషన్ తనకి ఇస్తానన్నారని, వాళ్ళు ఇస్తానన్న డబ్బుకి తను లాక్ అయిపోయానని, అందుకనే బిగ్ బాస్ కి నో చెప్పకుండా వెళ్లవలసి వచ్చిందంటూ యాంకర్ రవి చెప్పుకుంటూనే తనను తొక్కేయడానికి తనపై చేతబడి లాంటి పూజలు కూడా చేశారంటూ, అది కూడా తనతో పాటు వర్క్ చేసే తన ఛానల్లో ఉండే లేడీ యాంకరే ప్రముఖ ట్రెండింగ్ లో ఉన్న పంతులతో పూజలు చేయించారంటూ యాంకర్ రవి ప్రముఖ పాడ్కాస్ట్ ఛానల్లో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు.